హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు రెసిపీస్. ఈరోజు నేను కొత్తిమీర నిల్వ పచ్చడి చేయబోతున్నానండి. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ కొత్తిమీర కట్టలు 3 తీసుకున్నానండి. అవి వాష్ చేసుకొని ఒక పల్చటి క్లాత్ మీద ఇలాగ ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్లో 2 అవర్స్ పాటు. సో దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు నేను కొలతకి ఒక బౌల్ తీసుకుని అందులోకి మెజర్మెంట్కి కొలతలు చూస్తున్నానండి. సో నాకు ఈ కప్తో 3.5 కప్స్ వచ్చాయండి. ఇలా లూజ్గానే వేసుకోవాలండి ఆకు మనం. సో నొక్కి పెట్టి వేయకూడదు. ఇలా చేతితో ప్రెస్ చేయకూడదండి, మనం ముందు దాన్ని ప్రెస్ చేయకుండా వేసుకోవాలి ఆకుని. ఇలా 3.5 వచ్చాయండి. సో ఇది పక్కన పెట్టేసుకుని ఒక పాన్లో ఆయిల్ వేసుకోవాలి. అందులో ఇది ఫ్రై చేసుకోవాలండి ఆకుని. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం అందులో ఉన్న తడంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇదండి, అయితే ఇలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని కొంచెం పక్కన పెట్టుకుందామండి, చల్లారాలి. సో తర్వాత మనం చింతపండు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు తీసుకున్న కప్తోనే ఒక 1/2 కప్ తీసుకున్నానండి చిన్న చింతపండు. సో ఇది వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఒక పాన్లోకి వాటర్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని బాయిల్ అవనివ్వాలి. ఇది బాయిల్ అయిన తర్వాత ఈ చింతపండులోకి తీసుకోవాలండి. వాటర్ నానుతుంది బాగా. తర్వాత అదే పాన్లో మనం మెంతులు తీసుకున్నానండి. నేను 2 టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకున్నానండి. అది ఫ్రై చేసుకోవాలి కొంచెం దోరగా, గోల్డెన్ షేడ్ వచ్చే వరకు కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి మిక్సీ జార్లో. సో ఇలా అయితే సరిపోతుందండి మనకి. సో ఇప్పుడు చింతపండు గుజ్జుని ఇలా పాన్లోకి తీసుకుని వేసుకోవాలండి. దీన్ని పులిహోరలోకి ఎలా తీసుకుంటామో గుజ్జును అలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇందులోకి కూడా మనం. సో తెలియని వాళ్ళకైతే నేను చూపిస్తున్నానండి, ఒకసారి చూడండి. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. మీకు క్లియర్గా తెలియాలని కొంచెం లెంతీ అయినా తీస్తున్నానండి వీడియో. సో తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఇది చేయడం జరుగుతుంది. సో ఇలాగా వాటర్ది వేసుకుని మనం కొంచెం దగ్గర పడే వరకు ఉక్కించాలండి. మనం పులిహోరకి ఎలా అయితే చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే దీనికి కూడా ఈ ప్రాసెస్ చేయాలండి. సో ఇలా కన్సిస్టెన్సీ దగ్గర అయ్యే వరకు చేసుకోవాలండి. ఇంకొంచెం ఒక 5 మినిట్స్ ఉంటే ఇది అయిపోతుందండి. చూసారా, ఈ వాటర్ కంటెంట్ అనేది లేకుండా ఇలాగ మనం చక్కగా గుజ్జుని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇందులో సాల్ట్స్ అని ఏమీ యాడ్ చేయలేదు నేను. సో ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు కొత్తిమీర చల్లారింది కదండి, ఇందులో వేసుకొని మిక్సీ పట్టాలండి. ఇది ఆ మిక్సీలో వేసినప్పుడు కూడా ఓన్లీ కొత్తిమీర ఇది చింతపండు గుజ్జు వేసి మాత్రమే మిక్సీ చేయాలండి మనం. సో ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న గుజ్జు అంతా ఇందులో వేసేసుకుంటున్నానండి. నేను వేసింది అయితే సరిపోతుంది. నాకైతే ఇది సరిపోతుందండి. మీకు సరిపోకపోతే పులుపది యాడ్ చేసుకోవచ్చండి ఇంకానే. ఇది ఇప్పుడు మిక్సర్లో వేసేయాలండి. కొంచెం కచ్చపచ్చగానే ఆడుకోవాలండి, బరకగా ఫైన్ పేస్ట్ అయితే చేయకూడదు. వాటర్ కూడా ఏమీ యాడ్ చేయకూడదండి, అలానే మిక్సీ చేసుకోవాలి. చూసారా, నేను ఈ విధంగా చేసుకున్నానండి. అందులోకి నేను ఈ కప్తో 3 కప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి. మీ దగ్గర ఏ ఆయిల్ అవైలబుల్గా ఉన్నా వేసుకోవచ్చు. సన్ఫ్లవర్ అయితే సన్ఫ్లవర్, వేరుశనగ అయితే వేరుశనగ వేసుకోవచ్చండి. ఇందులోకి మెంతిపొడి యాడ్ చేస్తున్నానండి. ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. నేను పౌడర్ చేశాను ఇందాక. ఆ మెంతిపొడి అయితే వేసుకుంటున్నానండి. నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. సో ఇలా 1 బై 1 స్టెప్ బై స్టెప్ చెప్తాను, యాడ్ చేసుకోండి. ఈ కప్తో కారం తీసుకున్నానండి. నేను 2 కప్స్ వేసుకున్నానండి. నేను
పచ్చడి కారం తీసుకుని వేసుకుంటున్నానండి. బయట అవైలబుల్గానే ఉంటాయి కదా, ఆశీర్వాద్, అవి వేసుకోవచ్చు. మీరు ఇంట్లో కొట్టిన కారం ఉన్నా వేసుకోవచ్చండి. ఇందులోకి 1/2 స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి నేను. సో ఒకసారి ఇవన్నీ కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకోవాలండి బాగానే. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో కప్పు ఆయిల్ యాడ్ చేస్తానండి నేను. అలా ఒకసారి వేయకూడదండి, 3 బ్యాచెస్కొని సపరేట్ చేసుకుని వేసుకోవాలి మనం. ఆయిల్ అయితే చాలా పడుతుందండి. ఇది ఇలా కలిపిన తర్వాత దీనికి తాలింపు అది వేసుకుంటామండి. తాలింపు వేసాక 3 డేస్ తర్వాత మళ్ళీ తీసి కలపాలండి ఈ పచ్చడిని. అప్పుడైతే చాలా టేస్టీగా ఉంటుందండి, డెఫినెట్గా చెప్తున్నాను. సో ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకోవాలండి. ఇందులోకి ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, వెల్లుల్లిపాయలు ఒక 15 పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నానండి. ఎండుమిర్చి ఏమో ఒక 4 తీసుకున్నానండి నేను. ఇవన్నీ తీసుకుని ఫ్రై చేసుకోవాలండి బాగానే. కరివేపాకు కట్ట ఏమీ వేయకూడదండి, ఆవాలు అదిని. ఈ 3 అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. సో 1 బై 1 వేసుకుందాం ఇప్పుడు. వెల్లుల్లి వేసుకోవాలండి, ఒక 15 అలా తీసుకున్నాను నేను పొట్టు తీసేసి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడి తింటారండి. ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా. సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి, వెంటనే మళ్ళీ మాడిపోయే ప్రమాదం ఉంది ఎండుమిరపకాయలు. సో ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు. ఇంగువ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి, మీ ఇష్టం. కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఈ పోపు చల్లారిన తర్వాతే వేసుకోవాలండి, వేడి మీద అస్సలు వేయకూడదు. సో ఒకసారి కలిపేసుకోవాలండి మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ ఇదే ఇలా కలుపుతుండగా ఇంకో కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఇలా 3 బ్యాచెస్ కింద వేసుకోవాలండి. సో అంతేనండి, ఇది తయారైపోయినట్టే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. సో ఇది 3rd డే తీసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మళ్ళీ ఆయిల్ అది పడుతుంది. ఒక 2 కప్స్ అయినా ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సేమ్ ఆవకాయ టేస్ట్ అయితే కంపల్సరీ వస్తుంది, చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి దేనికైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఈ పచ్చడి 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే కనుక, బయట ఉంటే కనుక 3 మంత్స్ వరకు ఉంటుంది.